శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మన ఆయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ మాటలు మా యొద్దకు వస్తూ ఉంటుండగా నాయన మీ మాటల్ని భద్రం చేసుకునే తెలివిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని, మీ నడిపింపును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలకు వెళ్ళి ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనేటటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో అనేక ప్రాంతాలను సందర్శించినట్లు, అంతేకాదు పరసంబంధమైనటువంటి సత్యాలను ప్రజలకు బోధించినట్లు, ఇంకా ప్రజలలో మరి రోగగ్రస్తులైనటువంటి వారిని బాగు చేసినట్లు, ప్రజల మధ్యలో అనేక అద్భుత కార్యాలు జరిగించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు దీనులేడల కనికరం చూపినట్లు, ఇంకా బంధించబడినటువంటి వారిని విడిపించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆఖరిగా యెరికో పట్టణాన్ని దర్శించి వృద్ధివాడైన బర్తమయి అనువానిని బాగు చేసి ఆ పిదప ఆయన యెరూషలేమునకు బయలుదేరినట్లు లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ సమీపంలో ఉన్నటువంటి ఒలీవల కొండ యొద్దకి వచ్చినప్పుడు అక్కడ ఆగి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది. దాని పేరు బెతేనియా అని చెప్పబడి ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఆ బెతేనియా అనేటటువంటి ఆ గ్రామానికి 2 శిష్యులను పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. వారిని పంపి ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఈ గ్రామంలోకి మీరు వెళ్ళిన తర్వాత, ప్రవేశించిన తర్వాత కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద అక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఆ గాడిద పిల్ల, మరి ఆ గాడిద పిల్లను నా కొరకు తీసుకురండి. ఎవరైనా అడ్డగించినట్లయితే, ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఈ గాడిద పిల్ల ప్రభువు కొరకు కావాలని చెప్పి వారికి చెప్పండి అని చెప్పి వారిని పంపించినప్పుడు వారు వెళ్ళి అదే విధంగా మరి ఆ గాడిద పిల్ల కనపడ్డప్పుడు దానిని విప్పి ప్రభు యొద్దకి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దాని యజమానుడు వచ్చి వారిని ప్రశ్నించినప్పుడు ప్రభు ఏదైతే చెప్పినాడో అదే మాట యజమానుతో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ గాడిద పిల్లను వారికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద పిల్లను తీసుకుని మరి ఆ శిష్యులు ప్రభు యొద్దకి వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద మరి అనేక బట్టలు పరిచి ఆ గాడిద పిల్లను సిద్ధం చేసి, మరి సిద్ధపడిన తర్వాత ఆ గాడిద పిల్ల ప్రభువు దాని మీద కూర్చున్నట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ప్రభు ఆసీనుడై లేఖనాల ప్రకారము, జకర్యా 9:9లో లేఖనాల ప్రకారము ఆయన ప్రయాణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత దారి పొడవున మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బట్టలు పరుస్తూ ఖర్జూరపు మట్టలతో హోసన్నా జయమని జయ జయ ధ్వనులు మరి చేస్తూ ఉంటుండగా ప్రభు ప్రయాణం సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఖర్జూరపు మట్టలు
విజయానికి సాదృశ్యంగా ఉన్నాయి ఈ ఖర్జూరపు మట్టలు అనేవి. పూర్వకాలంలో రాజులు యుద్ధం చేసి మరి వారు తిరిగి వచ్చు సమయంలో వారి విజయానికి సూచనగా ఈ ఖర్జూరపు మట్టలు తీసుకొని ఆ ఖర్జూరపు మట్టలతో ఆహ్వానించినట్లుగా చరిత్ర మాట్లాడుతూ ఉంది. కాబట్టి వీరు ఆ ఖర్జూరపు మట్టలు మరి ఊపుతూ మరి ప్రభువుని గణపరుస్తూ ఆ బట్టలు పరుస్తూ ప్రభువుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంతేకాదు వారు హోసన్నా జయము హోసన్నా జయమని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటుండగా ప్రభు విజయయాత్ర ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోసన్నా అనేటటువంటి మాటకు అర్థము దేవా మమ్మలను రక్షింపు అని అర్థమని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలలో ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత మూడు కూడా ఇందులో మరి ఇమిడి ఉన్నాయన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు మీరు ఇంతగా సంతోషంతో బిగ్గరగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మలాకీ తర్వాత 400 సంవత్సరాలు అనగా మత్తయి వరకు వీరికి ప్రవక్త లేడు, ప్రవచనం లేదు, అలాగే దేవుని యొక్క దర్శనం కూడా లేదన్న సత్యాన్ని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రక్షకుడు మాకు దొరికాడని, రక్షకుడు మా మధ్యకు వచ్చాడని వారు సంతోషంతో బిగ్గరగా మరి కేకలు వేస్తూ హోసన్నా జయమని కేకలు వేస్తూ వారు ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ప్రభువు యొద్దకు వెళ్ళి, ప్రభువా నీ శిష్యులు ఎంత పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు, వారిని కొంచెం అదుపు చేయమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19:39లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, ఒకవేళ వీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా ప్రభు యొక్క విజయ యాత్ర కొనసాగిందన్నటువంటి సత్యాన్ని మనం లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు యెరూషలేమును సమీపించి ఆయన ఆ పట్టణాన్ని చూచి కొద్ది నిమిషాలు ఆ ప్రయాణాన్ని ఆపి ఆ పట్టణాన్ని చూచి ఆయన కన్నీళ్లు విడిచెను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు ఎంతో సంతోషంతో సాగినటువంటి విజయ యాత్ర ఆ పట్టణము సరిహద్దుల్లోకి వచ్చేటప్పటికి మరి అక్కడ ఆ పట్టణాన్ని చూచి ప్రభువు ఏడ్చినట్లు, దుఃఖించినట్లు, కన్నీరు విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రభువు యెరూషలేము తట్టు చూచి ఎందుకని ఏడ్చినాడు, ఎందుకు కన్నీళ్లు విడిచినాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఈ యెరూషలేము పట్టణము ఎలాంటిదంటే దేవుని ప్రజలు నివసించేటటువంటి మరి ప్రదేశము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి పట్టణము, సమృద్ధి కలిగినటువంటి పట్టణము, ఇంకా సమాధానమైనటువంటి పట్టణము, ఇంకా అందమైనటువంటి ఈ పట్టణాన్ని చూచి ప్రభువు ఎందుకు దుఃఖించినాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు దుఃఖించినటువంటి సందర్భాలను మనం గమనిస్తే లాజరు మరి చనిపోయినప్పుడు ప్రభు దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అదే సమయంలో యెరూషలేమును చూచి కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రభు ఎంతో సంతోషంగా అంతవరకు సాగినటువంటి ఆ గొప్ప విజయ యాత్ర మరి ఎందుకని అర్ధాంతరంగా మరి నిలిచిపోయి మరి ఎందుకు ప్రభు యెరూషలేము తట్టు చూచి కన్నీళ్లు విడిచినాడని మనం ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు లేఖనాల్లో మనకు కనిపిస్తున్నాయి. వాటిని గమనిద్దాం. మొదటగా దేవుని ప్రజలమని చెప్పుకునేటటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి ప్రభు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు దుఃఖించినాడు ప్రభు అంటే, తన ప్రజలను చెప్పుకునేటటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వారు ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగి ఉన్నారు, ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. ఈ కారణంగానే ప్రభు వారి ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక అంధత్వము ప్రమాదకరమైందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరికి దేవుని గురించి తెలుసు, ఇంకా వాక్యాన్ని గురించి తెలుసు, దేవుని మార్గాలను గురించి తెలుసు, ఇంకా దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో తెలుసు, ఇంకా
మరి ప్రభు యొక్క మార్గాలన్నింటిని గురించి తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా దౌర్జన్యం చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఇంకా దేవుని లక్ష్య పెట్టినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని లక్ష్య పెట్టినటువంటి వారుగా ఉన్నారు. భక్తిహీనులుగా ఉన్నారు. లేఖనాల ప్రకారము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో త్రాగుబోతులుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆధ్యాత్మిక అంధత్వము వీరిలో కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి ప్రభు దుఃఖిస్తూ ఉన్నట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంధత్వాన్ని తీసివేయాలని ప్రభు మరి వారి మధ్యకు ప్రవక్తలను పంపించినా కూడా వారిని చంపేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 13లో మనం చూసినప్పుడు మరి ప్రవక్తలను పంపించిన వారిని సరిచేయాలని చూసినా కూడా వారు ఇష్టపడటం లేదు. ఈ కారణాన్ని బట్టి ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి ప్రభు దుఃఖించినట్లు లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆధ్యాత్మిక అంధత్వము ప్రమాదకరమైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా గుడ్డివారంగా ఉండకూడదు. ఆలయానికి చాలామందిని గమనిస్తే ఆలయానికి వస్తారు, వాక్యం వింటారు, ఇంకా పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ మోసకరమైనటువంటి మాటలు, మోసకరమైనటువంటి తలంపులు, ఇంకా మోసకరమైనటువంటి విధానము, ఇతరులు నష్టపెట్టడము, ఇవన్నీ కూడా బావు చాలామందిలో. కాబట్టి ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వమే. వాక్యం చదివినప్పుడు వాక్యంలో ఏముందో, వాక్యం ఎలా నడుచుకోమంటుందో మనం గ్రహించాలి. వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తావో, వాక్యానుసారంగా నడుచుకుంటావో, ఆధ్యాత్మిక అంధత్వం అనేది మనలో ఉండదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగి ఉంటే ప్రభువుని సంతోషపరచలేవు. అంతేకాదు ప్రభు యొద్ద నుంచి ఏది కూడా నువ్వు పొందుకోలేవన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొద్ద నుంచి పొందుకోవాలంటే మరి ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. కానీ ఆధ్యాత్మిక అంధత్వం కలిగినటువంటి వారంగా ఉండకూడదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటే ప్రభు వైపు చేతులు చాపు. ప్రభువా, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన విషయాలలో నేను అభివృద్ధి చెందలాగిన సహాయం చేయమని ప్రభువుని అడగాలి. ఆధ్యాత్మికంగా నేను ఎదగటానికి కృపచూపు, అందుకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని నాకు దయచేయమని ప్రభువుని అడిగేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక అంధత్వం ఉన్నట్లయితే ప్రభు యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేవు, ఏది కూడా మనకు దొరకదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకని ప్రభు మరి ఆ పట్టణం వైపు చూచి, యెరూషలేము వైపు చూచి కన్నీళ్లు విడిచినారంటే ఆ యెరూషలేములో ఉండేటటువంటి మరి ప్రజల యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి కన్నీళ్లు విడుస్తున్నారు. ఆధ్యాత్మిక అంధత్వం కలిగి ఉంటే నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా ప్రభు కన్నీళ్లు విడుస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రిని సంతోషపెట్టేటటువంటి వారంగా ఉండాలి, కానీ కన్నీళ్లు పెట్టించేటటువంటి వారంగా ఉండకూడదన్న సత్యాన్ని మనం గ్రహించి ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, మనం చూసినప్పుడు ప్రభువు వారిని దర్శించే కాలంలో వారు ప్రభువుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. లూకాసు వార్త 19:43లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు వారిని దర్శించిన కాలంలో వారు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నారు. ప్రభువుని ఎరగని వారుగా, నిర్లక్ష్యం చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశము ప్రపంచ మధ్య భాగంలో ఉన్నట్లు మనము అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచ మధ్య భాగంలోనే ఉంది. ఈ ప్రాంతంలోనే ఈ భూమి మీదకి ప్రభు దిగి వచ్చినాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ ప్రాంతంలోనే జన్మించి ఇక్కడే ఆయన 33.5 సంవత్సరాలు జీవించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సేవా జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రభు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వీరి మధ్యలోనే జరిగించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. గుడ్డివారికి కన్నులు ఇచ్చినాడు, కుంటివారిని నడిపించినాడు, కుష్టి రోగులను బాగు చేసినాడు,
మరి సాతాను చేత బంధించబడినటువంటి వారిని విడిపించినాడు. అనేక అద్భుత కార్యాలు వీరి మధ్యలోనే చేసినాడు, ఈ ప్రజల మధ్యలోనే చేసినాడు. ఇంకా పరసంబంధమైనటువంటి మర్మాలను ఈ ప్రజలకు బోధించినాడు. ఎన్ని చేసినప్పటికీ వీరు ప్రభువుని నిర్లక్ష్యం చేసినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. అహంకారం కలిగి గర్వించుట చేత ప్రభువుని నిర్లక్ష్యం చేసి వారి మధ్యలో ప్రభు అనేక అద్భుతాలు చేసినప్పటికీ ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలను గ్రహించకుండా వీరు అహంకారులుగా ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అహంకారం కలిగి ఉన్నారు అనగా గర్వస్తులుగా ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం లేఖనాలను బట్టి మనం గమనించి చూసినట్లయితే హృదయంలో నుండి అహంకారము వచ్చును. హృదయంలో నుండి అహంకారం వచ్చిన వారి హృదయాల్లో ఏముందంటే అహంకారం ఉంది, గర్వం ఉంది. ప్రభువుని లెక్క చేసేటటువంటి పరిస్థితి వారికి కనిపించటం లేదు. ఇంకా మనం చూసినప్పుడు గర్వము, అహంకారము, దుర్మార్గత దేవునికి అసహ్యకరమైనవని సామెతలు 8:13 చూస్తూ ఉన్నాము. గర్వము, అహంకారము, దుర్మార్గత ఈ మూడు కూడా దేవునికి అసహ్యకరమైనవి. ఒకవేళ మనలో ఉన్నాయేమో, గర్విస్తూ ఉన్నావేమో, నీ స్థితిని బట్టి, ఇంకా నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఒకవేళ గర్విస్తూ ఉన్నావేమో, గర్వించాల్సినటువంటి పని లేదు. దేవుడు మరి మంచి ఉద్యోగం ఇస్తే, మంచి కుటుంబాన్ని ఇస్తే, మంచి ఆరోగ్యం ఇస్తే దేవుని గణపరచు, స్తుతించు. అంతేగాని గర్వించేటటువంటి వారంగా ఉండకూడదు. గర్వము, అహంకారము, దుర్మార్గత దేవునికి అసహ్యకరమైనవని లేఖనాలు మాట్లాడుతున్నాయి. దుర్మార్గంగా వ్యవహరించకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము సన్మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి, కానీ దుర్మార్గ స్వభావము కలిగినటువంటి వారంగా ఉండకూడదన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో అహంకారము అణగద్రొక్కబడును. ఒకవేళ అహంకారంగాను ఉన్నట్లయితే, గర్వించిన స్థితిలో ఉన్నట్లయితే, నీ ధనాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి గర్విస్తే దేవుడు నిన్ను అణగద్రొక్కుతాడన్నటువంటి సత్యాన్ని మనం ఏమాత్రము మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా యాకోబు పత్రిక 4:6లో అహంకారులను దేవుడు ఎదిరించుననేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. అహంకారులను ఎదిరించేటటువంటి దేవుడు. ఇంకా అహంకారులు దేవుని దృష్టిలో అసహ్యకరమైనటువంటి వారు. అహంకారం అనేది దేవుని దృష్టిలో అసహ్యకరమైందని చెప్పి సామెతల 6లో కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి గర్వించేటటువంటి పరిస్థితి ఏమాత్రము దేవుని బిడ్డల్లో ఉండకూడదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గర్వించిన దానివల్ల దేవునికి దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు, సంఘానికి దూరం అవుతావు. దేవుని ఎదురు నుంచి ఏది కూడా నువ్వు పొందుకోలేవన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అహంకారులను ఆయన ఎదిరించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అహంకారము దేవుని బిడ్డలకు మంచిది కాదు, కానీ దేవుని బిడ్డలు వినయము గలవారై ఉండాలి, వినయము కలిగి ఉండాలి. వినయ మనస్కులై ఉండుడి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో వినయ మనస్కులై ఉండుడి అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. వినయ మనస్కుడు ఘనతనందును సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. వినయ మనస్కుడు ఘనతనందును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననేటటువంటి మాట కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వినయము గలవారిని దేవుడు క్షమించును అనేటటువంటి మాట కూడా యోబు 22లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వినయ మనస్కులమై ఉండాలి, గర్వించేటటువంటి వారంగా మనం ఉండకూడదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రజలు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీవు కూడా హృదయంలో కఠినత్వాన్ని నింపుకున్నట్లయితే నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కఠినత్వం ఉండకూడదు, కానీ వినయ మనస్కులమై ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3వ విషయాన్ని మనం గమనించి చూసినప్పుడు యెరూషలేము యొక్క దుర్గతిని చూచి, వారి యొక్క నాశనాన్ని చూచి ప్రభువు దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నాశనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి నాశనమయ్యేటటువంటి పరిస్థితికి ముందుగా గర్వం నడుస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే,
మరి గర్వించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రభు భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. భవిష్యత్ కాలంలో మరి యెరూషలేము యొక్క గతిని చూస్తూ ఉన్నాడు ప్రభు. భవిష్యత్ కాలంలో యెరూషలేముకు జరగబోయేటటువంటి ఆ దుర్గతిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దుర్గతిని చూచి ప్రభు మరి దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువును సిలివేసిన తర్వాత 40 సంవత్సరాలకు అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటటువంటి మరి రోమా చక్రవర్తి యెరూషలేము మీద దండయాత్ర చేసినట్లు చరిత్ర మాట్లాడుతూ ఉంది. ఆయన దండయాత్ర చేసి తన సైన్యాన్ని మరి ఆ నగరము చుట్టూ మోహరించినట్లు మరి చారిత్రక ఆధారాలను బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన ఆ పట్టణం చుట్టూ తన సైన్యాన్ని ఉంచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా ప్రాణం మీద ఆశ కలిగి ఉంటే మీరు ఇందులో నుంచి బయట వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కొద్దిమంది ఆ పట్టణం నుంచి బయట వెళ్ళిపోయినట్లు లేఖనాలు మరి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఆ తర్వాత సైన్యాధిపతిని పిలిచి చెప్తూ ఉన్నాడు, ఈ పట్టణంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ యవనస్తులు కానీ ఎవరిని కూడా వదలకుండా అందరినీ మరి చంపివేయమని సేనాపతితో చెప్పినప్పుడు మరి ఆ నగరంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు చంపివేసినట్లు మరి చరిత్ర మాట్లాడుతూ ఉంది. అంతేకాదు చిన్నపిల్లలను కూడా బండలకేసి కొట్టి చంపినట్లు మరి చరిత్ర మాట్లాడుతూ ఉంది. కాబట్టి యెరూషలేము వీధులన్నీ కూడా రక్తపుటేరులై ప్రవహించినట్లు మరి చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప వధ ఎందుకు జరిగింది అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే మత్తయి సువార్త 27లో పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఈయనలో నాకు ఏ అపరాధమో కనిపించలేదు, ఈయన నిరపరాధి అని చెప్తూ ఆయన చేసినటువంటి పని ఏంటంటే బరబ్బాను తీసుకొచ్చి, ఈ సమయంలో బరబ్బాను మరి ప్రభువుని తీసుకొచ్చి వీరిలో ఒకరిని విడిచిపెడతానన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా బరబ్బాను విడిచిపెట్టమన్నట్టు మరి ప్రభువుని సిలువేయమన్నట్లు మరి లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుని సిలువేయి అని చెప్పినప్పుడు పిలాతు చేసినటువంటి పని ఏంటంటే మరి నీళ్లు తీసుకొని తన చేతులు కడుక్కొని ఈ అపరాధము నా మీదకి రాకుండాగాక అని చెప్పినప్పుడు ఆ ప్రజలు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి ఈ అపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వారు ఒట్టు పెట్టుకున్నట్లు కూడా చూస్తున్నాం. ఈ కారణాన్ని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంపబడ్డట్లు చారిత్రక ఆధారాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేముకి మరి పట్టబోయే దుర్గతిని చూచి ప్రభు ముందుగా చూచి మరి దుఃఖించినట్లు లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. ప్రభు ఎందుకు దుఃఖించినాడు ఈ పట్టణాన్ని చూసి అని మనం ప్రశ్నించుకుంటే వారి యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి, కానీ దిగజారేటటువంటి వారంగా ఉండకూడదని మొదట మనము నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభువు వారిని దర్శించిన కాలంలో ప్రభువుని ఎరగని ప్రజలుగా ఉన్నారు. వారి మధ్యలోకి వచ్చి వారి మధ్యలోనే ఆయన 33.5 సంవత్సరాలు మరి ఆయన వారి మధ్యలో జీవించినప్పుడు వారు ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నారు. అలాగే యెరూషలేము యొక్క దుర్గతిని చూసి ప్రభువు దుఃఖించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు ప్రభు మనల్ని దర్శించిన కాలంలో ప్రభువుకి లోబడి జీవించేటటువంటి వారంగా ఉండాలి, ఎరగని వారంగా ఉండకూడదు. ప్రభువుకు లోబడి జీవించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన కనికరం చూపి మనలను పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వారి యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని బట్టి, ఇంకా ప్రభువుని ఎరగని కారణాన్ని బట్టి, యెరూషలేము యొక్క దుర్గతిని బట్టి ప్రభువు దుఃఖించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పిల్లరా, ప్రభువుని దుఃఖపరిచేటటువంటి వారంగా మనం ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రిని సంతోషపెట్టేటటువంటి బిడ్డలంగా, ఆయనకి ఇష్టమైన పిల్లలంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ
నేను ముగిస్తున్నాను. అట్టి కృప మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో నాయన మీరు ఎరిగినారు నాయన. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలను ఆదుకోమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. అంతేకాదు, వివాహం కావలసినటువంటి బిడ్డలు, అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. వివాహమై నాయన సంతానం లేక నాయన ఇబ్బంది పడేటటువంటి బిడ్డలు ఉన్నారు, కష్టపడేటటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయమని నాయన, మీ బిడ్డలను కనికరించమని, కుటుంబాలను బిడ్డలను మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.